We're here, Lord, to Jesus, we thank you. We have to have communion with you, Father. Thank you. మంచి ఏసయ్యా, గొప్ప ఏసయ్యా, మీకు వందనాలు దేవా. మీతో సమయం గడపడానికి దేవా మేము ఇక్కడ వచ్చిన్నాం. ఏసయ్యా, మీ దగ్గర నుంచి వినడానికి దేవా మేము ఇక్కడ వచ్చిన్నాం. ఏసయ్యా. Hallelujah. We thank you, Lord. We thank you, Father, for Lord opening up, Lord, your presence, Father, for us, oh Father, freely. Deva, మీ సన్నిధిని దేవా ధారాళంగా దేవా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. యేసయ్యా, మీకే స్తుతులు తండ్రి. మేము ఇక్కడ వచ్చినందుకు, మమ్మల్ని ఇక్కడ నిలిపినందుకు దేవా మీకే వందనాలు దేవా. మీకే స్తుతులు తండ్రి, మీకే స్తోత్రములు యేసయ్యా. ఈరోజు మేము ఆరాధిస్తుండగా దేవా, ఈరోజు మేము స్తుతిస్తుండగా దేవా మీరు మాతో మాట్లాడుతున్నారు కాబట్టి మీకు వందనాలు యేసయ్యా. పరలోకంతో కలిసి దేవా, దూతలతో కలిసి దేవా మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తుతించడానికి, ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారండి? హల్లెలూయా. నిలబడే వాళ్ళు నిలబడండి, కూర్చునే వాళ్ళు కూర్చోండి. మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఈరోజు ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది, మనలో ఉంది. ఎప్పుడు కూడా మనల్ని విలువని సన్నిధి. హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Father. Thank you, Jesus. Hallelujah.
Father, we thank you, we thank you, we thank you. వందనం యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం తండ్రి, నీకే వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా. మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ దేవా, మీరు చేసిన మేలులను బట్టి దేవా, మేము ఎన్నిసార్లు వందనం చెప్పినా కానీ అది సరిపోదు తండ్రి. ధన్యవాదాలు, వందనాలు యేసయ్యా. మీరు చేసిన మేళ్లకు దేవా, మీరు చూపిన కృపలు ఎన్నో ఎన్నెన్నో దేవా మా జీవితాలలో యేసయ్యా. మీకే వందనము, నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. ఎవరు మౌనంగా ఉండరు. మనం ఇక్కడ వచ్చింది దేవుని యేసయ్యని స్తుతించడానికి, స్తోత్రం చెప్పడానికి. యేసయ్యా మీకే స్తోత్రం, మీ నామంకే మహిమ, మీ నామంకే మహిమ దేవా, మీ నామంకే మహిమ, స్తుతి యేసయ్యా, స్తోత్రము తండ్రి. తండ్రి మీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా,
చేసిన దేవా, నాదులుగా కాదు కానీ కుమారులుగా దేవా, కుమార్తెలుగా చేసిన దేవా మీకు వందనాలు. నీకే స్తుతులు దేవా. करता हूँ मैं तुझसे प्रार्थना।
హల్లెలూయా. నీ కృపను బట్టి దేవా, హల్లెలూయా. దేవా మీకే వందనాలు దేవా. మీ మహిమతో దేవా, మీ మహిమతో దేవా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు వందనాలు దేవా. మీ పరిశుద్ధతను బట్టి దేవా మీకు స్తుతి దేవా, మీకు స్తుతి దేవా. మీ ఘనత బట్టి దేవా మీకు స్తుతి దేవా. మాతో మాట్లాడడానికి దేవా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు స్తుతి దేవా, మీకు స్తోత్రము తండ్రి. వందనం
అనుకోవచ్చు మనకి ఏం చెప్పడానికి, వందనాలు చెప్పడానికి ఏమి లేదు. నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, దేని గురించి నేను వందనాలు చెప్పాలని కొంతమంది అనుకుంటుండొచ్చు. కానీ దేవా మన యేసయ్య మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని కుమార్తెలుగా కుమారులుగా చేసి ఉన్నాడు. మన యేసయ్య మనకి ఎంతో ప్రేమని, ఎంతో కృపని, ఎంతో కరుణతో మనల్ని దగ్గరికి తీసుకొని ఎప్పుడు కూడా మనతో ఉంటాడు, మనలో ఉంటాడని వాగ్దానం చేసిన దేవుడు. దేవా మీకే దేవా మీరు చేసిన దాన్ని బట్టి, దేవా మీరు ఏమై ఉన్నారో దేవా దాన్ని బట్టి, దేవా మా రక్షకుడై ఉన్నారు కాబట్టి మీకే వందనాలు. We worship you, Lord. We thank you, Jesus. మీకే వందనాలు తండ్రి. Hallelujah. Thank you, Lord, for being here, oh Father, during Lord throughout the worship, oh Father. మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు దేవా. మమ్మల్ని స్తుతించగా దేవా, ఆరాధించగా దేవా, మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు దేవా. మేము ఇప్పుడు వాక్యం వింటుండగా కూడా దేవా మాతో మాట్లాడుతున్నందుకు దేవా మీకే వందనాలు, మీకే స్తుతులు దేవా. ఈరోజు మాకు ఏం అవసరమో దేవా మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి దేవా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు దేవా. మీకే స్తుతులు తండ్రి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. And good morning to all of you. మీ అందరికీ ఉదయకాలపు శుభవచనములు పలుకుతూ ఉన్నాను. Anybody sleepy here? ఎవరైనా నిద్రపోతున్నారా అండి? Anyone? ఎవరైనా నిద్రపోతున్న స్థితిలో ఉన్నారా, తులుకుతున్నారా? Shall you all stand up for a moment? ఒక్క క్షణం పాటు మనం అందరూ లేచి నిలబడదాము. మనం ఎవరైతే లేచి నిలబడగలరో వాళ్ళందరూ లేచి నిలబడదాము. నిలబడలేని వాళ్ళు కూర్చున్నాము. Just turn behind, turn totally around. వెనక్కి తిరగండి. Everybody turn that side and just shout a hallelujah. హల్లెలూయా అని గట్టిగా అరవండి. Hallelujah. హల్లెలూయా. వెనక్కి తిరిగి Everyone turn to your left. మీ ఎడమ వైపు తిరగండి. మీ అందరూ ఇప్పుడు మీ ఎడమ వైపు, మీ ఎడమ పక్కకి తిరగండి and shout hallelujah. హల్లెలూయా అని పలకండి. హల్లెలూయా. Look in the front and shout a hallelujah to the ఇప్పుడు Lord. ముందు వైపు తిరగండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Please be seated. దయచేసి కూర్చోండి. Do you know what you have just done? మనం మీకు తెలుసండి మనం ఏం చేశామో. ఇప్పుడు Declare the praises of our God to the realm. మనము ఈ వాతావరణం అంతటికి కూడా మనము దేవుని యొక్క స్తుతులను ప్రకటించాము. In the midst of congregation I shall praise the name of the Lord. మీ సంఘములో నీ సమాజముల మధ్య నేను దేవుని గూర్చిన స్తుతిని ప్రచురించేదను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Hallelujah. Hallelujah. We should never be ashamed to declare the glory of our God. మన దేవుని యొక్క మహిమని మనము ప్రకటించడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. What happens if we stop praising God? ఏం జరుగుతుంది మన దేవుని స్తుతించడం ఆపివేస్తే? God will raise up somebody else to praise His name. ఆయన నామాన్ని స్తుతించడానికి ఇంకెవరినో ఆయన పైకి లేవనెత్తుతాడు. If everybody stops praising, what happens? అక్కడ అందరూ కూడా స్తుతించడం మానేస్తే ఏం జరుగుతుంది? Stones will speak. రాళ్ళు మాట్లాడతాయి. అక్కడ Hallelujah. రాళ్ళు స్తుతిని ప్రచురం చేస్తాయి. హల్లెలూయా. The trees clap their hands in praise, the Bible says. బైబిల్ చెబుతుంది వృక్షములు, చెట్లు చప్పట్లు కొడతాయి అని బైబిల్ సెలవిస్తుంది. Hallelujah. హల్లెలూయా. And they are not made in the image and likeness of God. అవన్నీ కూడా దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున తయారు చేయబడలేదు. But you and I are made in the image and likeness of God. కానీ నీవు నేను దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున మనం సృష్టింపబడ్డాము. Hallelujah. హల్లెలూయా. We should declare praises to Him. మనము ఆయనను గూర్చిన స్తుతులు ప్రకటించాలి, ప్రచురము చేయాలి. Why should we declare praises to Him? ఎందుకు మనము ఆయనను గూర్చిన స్తుతులు ప్రకటించాలి, ప్రచురించాలి? He is worthy. ఆయన మాత్రమే స్తుతులకు యోగ్యుడు. Worthy of all glory, honor, power and praise. ఆయన సమస్తమైన మహిమ, ఘనత, మహత్యము, ప్రభావమును పొందనర్హుడు ఆయన మాత్రమే. He is worthy of thanksgiving. ఆయన కృతజ్ఞత స్తుతులు ఆయనకే మనము చెల్లించాలి. ఆయనే యోగ్యుడు.
because He has created us. ఎందుకంటే ఆయనే మన సృష్టికర్త అయి ఉన్నాడు. Not only us, He's created everything that you see. మనల్ని మాత్రమే కాదు, మనకి కనిపిస్తున్న సమస్తము ఆయనే సృష్టించాడు. And the things that you do not see also He has created. ఏదైతే మనము చూడలేకపోతున్న అదృశ్యమైనవి ఏమైతే ఉన్నాయో అవి కూడా ఆయనే సృష్టించాడు. And is it not a privilege that we are able to hear His voice and know Him? మనకి ఆయన స్వరము విని ఆయనను ఎరిగి ఉండడం ఒక గొప్ప ధన్యత, ఆశీర్వాదం అవునా కాదండి? Amen. Amen. Many people in the book of Acts, you do not turn it open. అపోస్తలుల కార్యంలో మీరు దాన్ని తిప్పవద్దు, జాగ్రత్తగా వినండి. I think in the chapter 17, 17వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. Paul goes into the marketplace there. అక్కడ పౌలు అక్కడ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. And there were so many images with the names of gods there. అక్కడ అనేకమైన పేర్లు పెట్టబడిన విగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్క పేరు ఒక్కొక్క విగ్రహానికి పెట్టబడింది. And there was one pedestal to the unknown God. వారు One dais without a platform without any statue saying ఒక the గట్టు unknown God. ఉన్నది, అది పేరు తెలియని దేవుడు, పేరు లేని దేవుడు అని అక్కడ పెట్టబడింది. Who we do not know. మాకు తెలియని దేవుడు అని అక్కడ పెట్టారు. And Paul goes there and begins to declare about our Lord Jesus Christ. పౌలు అక్కడికి వెళ్లి యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించడం మొదలు పెట్టాడు. The unknown became known. అక్కడ తెలియని దేవుడు అని పేరు పెట్టాడు, తెలిసే దేవుడిగా మారిపోయాడు. Hallelujah. Hallelujah. So many people who are perishing not knowing who God is. ఇక్కడ దేవుడిని ఎరుగక ఎంతో మంది నశించిపోతున్నారు. ఎవరు వాళ్ళ సృష్టికర్త, ఎవరు వారి దేవుడని ఎరుగకే ఎంతో మంది చనిపోతున్నారు. Let us take up the responsibility upon our shoulders to declare who our God is. మన దేవుడు ఎవరై ఉన్నారో అది ప్రకటించడానికి మనము మన భుజముల మీద ఆ బాధ్యతని తీసుకుందాము. మనము ప్రకటిద్దాము, ఇదే నిజమైన దేవుడు అని. Hallelujah. హల్లెలూయా. If you want somebody to listen to what we are saying, మనము చెప్పేది ఎవరైనా వినాలని మీరు కోరుకున్నట్లయితే, that person should be able to see something in you. ఆ వ్యక్తి నీలో ఏదో ఒకటి కనుగోవాలి, వినడానికి ఏదో ఒకటి గ్రహించుకోవాలి. He will see your conduct. ఆయన గాని ఆమె గాని దానిని బట్టి నువ్వు చెప్పే దానిని వింటాడు. If your conduct is not good, whatever you speak has no weightage. నీ యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోయినట్లయితే నువ్వు ఏమి చెప్పినా కూడా ఎదుటి వ్యక్తి వినడు. There are so many people who speak a lot of philosophical things here on this earth. ఈ భూమి మీద ఎంతో మంది ఈ ఫిలాసఫీ గురించి, మనోశాస్త్రము, ఆ తత్వశాస్త్రాల గురించి మాట్లాడేవారు ఎంతో మంది ఉన్నారు. It has appearance of wisdom. అక్కడ జ్ఞానం ఉన్నట్లు కనిపిస్తూ ఉంటది అక్కడ. But that's not the truth. అది సత్యం కానే కాదు. But the truth is Jesus. కానీ సత్యము యేసుక్రీస్తు వారై ఉన్నారు. Nothing else but Jesus alone. ఇంకా ఏది కాదు, యేసుక్రీస్తు వారు మాత్రమే సత్యమై ఉన్నారు. And whatever Jesus has spoken is true. ఏదైతే యేసుక్రీస్తు వారు మాట్లాడారో అదే సత్యము. He is the truth and He is the word. ఆయనే సత్యము, ఆయనే వాక్యమై ఉన్నారు. And out of His mouth comes the words of eternal life. ఆయన నోట్లో నుంచి నిత్య జీవము గురించిన మాటలు వస్తూ ఉంటాయి. And that is the person who Paul introduced there. ఆ వ్యక్తిని అక్కడ పౌలు పరిచయం చేశాడు. ఆ యేసు ప్రభువుని పరిచయం చేశాడు. You know, what is the thing that people need to see in us in order for them to listen to us? మనం చెప్పేది వినాలి అంటే మనలో ఏమి ఉండాలి? One point, only one character. ఒకే ఒక్క గుణగణము, ఒక్కటే. Can you tell what it is? మీరు చెప్పగలరా? The most important thing. చాలా ప్రాముఖ్యమైనది ఒక్కటే గుణగణం. అది ఒక్కటి ఉంటే చాలు. చాలా అది ఏమైంది మీరు చెప్పగలరా? Everything is seen because of that particular character in you. ఆ ప్రత్యేకమైన ఆ గుణగణం ద్వారా సమస్తము కూడా చూడగలం అందులో.
ప్రేమ అని పౌలు సహోదరుడు చెప్తున్నాడు. ప్రేమ సహోదరి పరిశుద్ధత అని చెప్తూ ఉన్నాడు. ప్రేమ అని చెప్తున్నాడు. All those things are there, but there's still one more అవన్నీ thing. కూడా ఉన్నాయి. ఇంకా ఒక్కటి ఉన్నది. అది ఏమై ఉన్నది చెప్తారా? తగ్గింపు అంటున్నారు. Humility. హ్యూమిలిటీ. Shall I tell? నేను చెప్పనా అండి? యథార్థత అంటున్నారు. Honesty. నేను But చెప్పనా above అండి? all this, there is one thing through which, when you have these things, there is one thing that is displayed. ఒక్కటి అవన్నీ కూడా ఉన్నాయి కానీ ఒక్కటి ఇంకా కొదువుగా ఉన్నది. ఇవన్నిటితో పాటు ఇంకొకటి ఉన్నది పైన. Fear of God. దేవుని యందు భయభక్తులు. Hallelujah. హల్లెలూయా. You may say, I fear God. మీరు అనొచ్చు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను But అని. if your conduct does not display the fear of God, నీ యొక్క గుణగణాలు ఆ దేవుని యందు భయభక్తులు చూపించకపోతే nobody will be attracted to what you have to say. నువ్వు ఏమి చెబుతావో దానికి ఎవరు కూడా ఆకర్షింపబడరు, వినరు. In everything you speak and do, you should display the fear of God. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చూపించే దానిలో ప్రతి దానిలో కూడా దేవుని యందు భయభక్తులు నీకు చూపించగలగాలి, అందులో ఉండాలి. Whether somebody is looking at you or seeing your conduct or nobody is there to watch you. ఎవరైనా నిన్ను చూస్తున్నారు, నీ యొక్క గుణగణాలు గమనిస్తున్నారు, లేదా ఎవ్వరూ నీకు చూడకపోయినప్పటికీ కూడా The fear of God should be displayed in you. నీ యందు దేవుని యందు భయభక్తులు కనపరచబడుతూ ఉండాలి. Hallelujah. హల్లెలూయా. What is fear of God? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము అంటే ఏమై ఉన్నది? What is wisdom? జ్ఞానం అంటే ఏమైంది? What does the book of Job say? యోబు గ్రంథము ఏమి చెప్తుంది ఈ విషయం గురించి? To fear God is wisdom. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అంటేనే జ్ఞానము అని చెప్తున్నాడు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. To fear God is wisdom. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము. There is, without the fear of God, everything else in wisdom is zero. దేవుని యందు భయభక్తులు లేకుండా జ్ఞానంలో ఉన్న సమస్తము కూడా సున్నా. Everything else is added to the fear of God. అన్ని కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంతో కలపబడుతూ ఉంటది. That is why God tells the parents, us, అందుకే దేవుడు తల్లిదండ్రులుగా మనకి చెప్తూ ఉంటాడు that we should teach our children to fear God. మన పిల్లలకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని మనం బోధించాలి, నేర్పించాలి అని అంటున్నారు. When our children are disturbing మన పిల్లలు కొంచెం కలత చేస్తున్నప్పుడు or creating nuisance, లేదా మనకి గొడవలు తీసుకురావడానికి నెమ్మది లేకుండా చేస్తున్నప్పుడు and you want them to be quiet, వారు మౌనంగా చక్కగా ఉండాలని మీరు కోరుకున్నప్పుడు what do the parents these in this generation do mostly? ఈ తరంలో తల్లిదండ్రులు ఏం చేస్తారు? Mobile phone మొబైల్ ఫోన్ ఇస్తారు or a tab. లేదా ఒక ట్యాబ్ చేతిలో పెట్టేస్తారు. So they are, they are quiet and they are busy దాన్ని with that. చూసుకుంటూ వింటూ ఉంటారు, వాళ్ళు నెమ్మదైపోతారు. One day God is going to ask you, దేవుడు ఒకరోజు ఆ పనిని గురించి నిన్ను ప్రశ్నిస్తాడు. what have you taught your children? నువ్వు నీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నావు Or అని. you are washing off your responsibility by throwing it on a tab or a mobile. నీవు ఒక మొబైల్ ఫోన్ ని, ఒక ట్యాబ్ ని వాళ్ళ మీద వాళ్ళకి ఇసిరేసి నీ యొక్క బాధ్యతలని చేతులు కడిగేసుకుంటున్నావా? Children can hear our voice, what we speak, even when they are in the mother's womb. పిల్లలు వారు మన గర్భంలో ఉన్నప్పుడే వారు తల్లి ఏమి మాట్లాడుతుందో అది వినగలుగుతారు. Yes. Bible example from the Bible, right? మీకు బైబిల్లో ఉన్నది కదా ఆ వాక్యము, మీకు తెలుసు కదండి. John the Baptist in the womb of Elizabeth. ఎలిజబెత్ యొక్క గర్భములో బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నప్పుడు when he heard the voice of Mary,
ఆ మరియ యొక్క వందన వచనము వినినప్పుడు, who was carrying Jesus in her womb, ఆమె గర్భంలో యేసుక్రీస్తు వారిని మోసుకుని వెళ్తూ ఉన్నది. John the Baptist leaped with joy inside. పరిశుద్ధాత్మతో పులకరించాడు లోపల గర్భంలో. Hallelujah. పులకరించాడని వాక్యం చెబుతూ ఉన్నది. Our responsibility begins right then. మన బాధ్యత అక్కడ నుండి ప్రారంభమవుతుంది. What we speak before the unborn child, ఇంకా పుట్టని ఒక శిశువుతో మనం ఏమి మాట్లాడుతున్నాము, what are the words we are declaring over there, వారి మీద మనం ఎటువంటి మాటలు మనం విడుదల చేస్తున్నాం, what we are teaching the child there, అక్కడ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం, అక్కడ how you are conducting your own life or your own self, నీ కొరకు నీవు ఎలాగా నిన్ను నీవు కట్టుకుంటూ ఉన్నావు, has an impact and bearing upon that unborn child. ఇంకా పుట్టని ఆ శిశువు మీద నీ యొక్క ప్రభావం చూపించడానికి నువ్వేమి చేస్తున్నావు. You may think nobody is watching you. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నన్ను ఎవ్వరు గమనించడం లేదు కదా అని. God is always there watching. దేవుడు ఎప్పుడు కూడా అక్కడ నుండి నిన్ను గమనిస్తూనే ఉంటారు. But the child in the womb is also having an impact, absorbing everything. గర్భంలో ఉన్న శిశువు కూడా ఒక ప్రభావం ఆవిడ మీద కూడా పడుతుంది. అన్ని కూడా వింటూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Let us teach the fear of God right in the womb. మనము దేవుని యందు భయభక్తులు ఇంకా గర్భంలో ఉండగానే మనం నేర్పిద్దాము. Hallelujah. హల్లెలూయా. When the child wants to sleep, ఎప్పుడైతే శిశువు నిద్రపోవాలని కొత్తగా పుట్టినవారు we may sing a song మనం ఒక పాట పాడతాము, or tell some stories. లేదా ఒక కథ వినిపిస్తూ ఉంటాము. Grandparents usually tell them those stories. అమ్మమ్మలు నానమ్మలు భయపెట్టే కథలు చెప్తూ ఉంటారు, దయ్యాల కథలు. So that they get scared and just don't ask any more questions and keep quiet and sleep. భయపడి ఇంకా ఏం ప్రశ్నలు అడగకుండా మౌనంగా ఇంక నిద్రపోతారు ఆ భయంతో అని అనుకుంటారు. Or some tell fairy tales, లేదా ఒక మంచి మంచి కథలు చెప్తూ ఉంటారు, జరగని which are not true. Fairy tales like Snow White, etc. స్నో వైట్ అని అది జరిగింది, ఆమె ఎగురుకుంటూ వచ్చింది, అలాంటి కథలన్నీ చెబుతూ ఉంటారు. But what does God ask us to teach? కానీ దేవుడు మనల్ని ఏమి బోధించాలని కోరుకుంటున్నాడు. Let us look at the book of Deuteronomy. మనము ద్వితీయోపదేశ కాండం వైపు చూద్దాము. Chapter 6, 6వ అధ్యాయము verses 5 and 5 to 7. 5 నుంచి 7 వరకు. These commandments that I give you today are to be on your hearts. Impress them on your children. Talk about them when you sit at home and when you walk along the road, when you lie down and when you get up. 6వ వచనము 7వ వచనము. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనుచున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. Hallelujah. హల్లెలూయా. Not the stories that we need to talk to our children, not those fairy tales. మనము ఆ ఫెయిరీ టేల్స్ అని, ఆ స్నో వైట్ కథలు లేదా ఇంకేదో రపింజల్ కథలు అవన్నీ చెప్పడం కాదు మనము. But God wants us to teach our children His commandments. దేవుడు ఆయన యొక్క ఆజ్ఞల గురించి పిల్లలకి బోధించాలని చెబుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. You might think that they are too small for them to understand. మీరు అనుకుంటూ ఉండవచ్చు వారు చాలా చిన్నవాళ్ళు కదా, వాళ్ళేం అర్థం చేసుకుంటారు అనుకోవచ్చు. Now they are too immature to hear. లేదా వీళ్ళు చాలా పెద్ద, వాళ్ళు ఇంకా పరిపక్వత లేదు కదా, వాళ్ళేం గ్రహించుకుంటారని మీరు But the Bible అనుకోవచ్చు. is very clearly directing us to teach him the commandments of God. కానీ బైబిల్ మనకి చాలా స్పష్టంగా నేర్పిస్తూ ఉన్నది, దేవుని గురించిన ఆజ్ఞాపించు అని అంటున్నాడు. First we need to understand and learn those commandments. మొట్టమొదటిగా మనము ఆ ఆజ్ఞలన్నిటినీ కూడా నేర్చుకోవాలి, పాటించాలి. And understand that it is so important to
let our children also grow into that. మరియు మన పిల్లలు కూడా వారు నేర్చుకోవాలి అని మనం ఖచ్చితంగా గ్రహించుకోవాలి. And you can teach them. మరియు వాళ్ళకి బోధించాలి. Chapter 4 of Deuteronomy, 4వ అధ్యాయం మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము, the second part of verse 10, 10వ వచనము 2వ భాగము. the Lord is telling this: gather the people to me, and I will let them hear my words, that they may learn to fear me all the days they live on the earth, and that they may teach their children. నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. Hallelujah. హల్లెలూయా. God is asking us to teach our children to fear God. దేవుడు మనతో చెబుతూ ఉన్నాడు, మన పిల్లలకి దేవునికి భయపడడం నేర్చుకోవడం నేర్పించమని చెప్తూ ఉన్నాడు. Whether you are watching your children or whether the children are all alone. పిల్లల్ని నువ్వు కనిపెట్టుకుని ఉంటున్నప్పుడు లేదా వారు ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే, it should become a character for them to fear God. వారికి వారి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని మనం ఖచ్చితంగా నేర్పించాలి. If you want to be living without tension or stress or anxiety about your children, నీ పిల్లల గురించి నువ్వు ఎటువంటి ఆతృత లేదా ఆందోళన ఇవన్నీ కాకుండా నెమ్మదిగా నువ్వు జీవించాలనుకున్నట్లయితే, begin teaching them the fear of God right from the womb. వారి గర్భంలో ఉండగానే నువ్వు ప్రారంభించు, వారికి దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి అని నువ్వు బోధించు. Even before they begin to crawl, begin to teach them. వాళ్ళు పాకినప్పుడు లేదా వాళ్ళు నేర్చుకోవడం మొదలు పెట్టినప్పుడు కూడా, in other words, you are imparting wisdom to them, because fear of God is the beginning of wisdom. ఇంకా వేరే మాటల్లో చెప్పాలంటే వారికి నువ్వు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నావు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునకు మూలమని చెప్పాడు వాక్యంలో. Hallelujah. హల్లెలూయా. When you teach the children in the way to go, ఎప్పుడైతే పిల్లలు వారు నడవలసిన మార్గాన్ని నువ్వు బోధిస్తావో, when they grow up, they will still remain in the track. వాళ్ళు ఎదిగినప్పుడు ఇంకా అక్కడ అలాగనే వారు ముందుకు వెళుతూ ఉంటారు. ఆ భయభక్తుల్లోనే వాళ్ళు ముందుకు వెళ్తారు. Hallelujah. హల్లెలూయా. Even Jesus యేసుక్రీస్తు గారు కూడా had fear of God. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. Do you know that? మీకు తెలుసా అండి? Can you tell me the reference మీరు ఎక్కడుందో చెప్పగలరా? that Jesus feared God? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు యేసు ప్రభువు అని ఎక్కడుందో మీరు చెప్పగలరా? Yes. చెప్పగలరా? హెబ్రీయులకు రాసిన పత్రిక Chapter 5 verse 7. 5వ అధ్యాయము 7వ వచనము. Who in the days of his flesh, when he had offered up prayers and supplications with vehement cries and tears to him who was able to save him from death, and was heard because of his godly fear. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. Hallelujah. హల్లెలూయా. When Jesus himself feared God, యేసుక్రీస్తు వారే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, even though he was his father, ఆయన యొక్క తండ్రి అయి ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి అయి ఉన్నాడు. he did not take advantage or abuse his relationship with his father. ఆయన యొక్క తండ్రి నా తండ్రే కదా, నేను ఎలాగుంటే అలా ఉండొచ్చు అట్లాంటి భావనలు He recognized him to be God and the creator. దేవుడు ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు అని యేసుక్రీస్తు వారు గుర్తించారు. And he prayed, offered prayers and supplication with tears. ఆయన ఎప్పుడు కూడా రోదనంతోను కన్నీళ్లతోనూ ఆయనకి విన్నపాలు చేస్తూ ఉండేవాడు, విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు. So that he can be saved from death. ఆయన మరణం నుంచి తప్పించడం కొరకు కూడా ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. And his prayer was answered. ఆయన యొక్క ప్రార్థనకి అక్కడ జవాబు వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Could the grave keep
Jesus there? సమాధి యేసుక్రీస్తు వారిని అక్కడ నిలిచి ఉంచగలిగిందా? No. లేదు. Could death hold him in its grip? ఆ మరణము యేసుక్రీస్తు వారిని అక్కడ పట్టుకుని ఉన్నదా? No. లేదు. He rose up from the grave. ఆయన సమాధి నుంచి ఆయన తిరిగి లేచాడు. He overcame death. ఆయన మరణాన్ని జయించాడు. Why? ఎందుకు? Because of his godly fear. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. Hallelujah. Hallelujah. Jesus, who was a man without a single sin, offered prayers for his own life. యేసుక్రీస్తు వారు ఎటువంటి పాపము ఎరుగని వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రార్థనలు, విజ్ఞాపనలు, రోదనతో, కన్నీటితో చేస్తూనే ఉన్నారు. How much more should we work out our salvation with fear and trembling? ఎంతగా మనము కూడా మన రక్షణని భయంతోను వణుకుతోను కొనసాగించుకోవాలి. Hallelujah. Hallelujah. And all this will happen to us only when we begin to fear God. ఇవన్నీ కూడా మనకి జరుగుతాయి ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని మనము సిద్ధంగా ఉంటామో. We all love our children, right? అందరూ మన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాం కదండి. The best gift that you can give your children is teach them to fear God. శ్రేష్టమైన బహుమానము మీ పిల్లలకి మీరు ఏమి ఇస్తారు అంటే వారికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు అని బోధించాలి. Some people boast saying, I never hit my child. చాలా మంది చాలా గొప్పగా చెప్పుకుంటారు, నా పిల్లలు నేను ఎప్పుడు కొట్టలేదు అనేసి. It is against the scripture. అది వాక్యానికి వ్యతిరేకం, కొట్టలేదు అన్నది. Your children are not born wise. నీ పిల్లలు జ్ఞానులుగా పుట్టలేదు, పుట్టలేదు. The Bible says foolishness is bound in the heart of a child. అక్కడ బైబిల్ చెబుతూ ఉంది మూర్ఖత్వం అన్నది పిల్లలో అక్కడ కట్టబడి ఉంటుంది అనేసి అన్నారు. Shall we all repeat this word again? మళ్ళా మనము ఆ మాటని తిరిగి చెబుదామా? Foolishness is bound in the heart of a child. Let me just. Proverbs 22:15. Yeah. Proverbs 22:15. Yes, please read. మనమందరం గట్టిగా చెప్దాం. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. Repeat again. మళ్ళీ చెప్పండి. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. Amen. Amen. Can you turn to your neighbor, front or back or beside you, and tell that person this? మీరు వెనక్ గాని ముందు గాని మీ పక్కన వాళ్ళకి గాని ఈ మాట చెప్పండి. Come on. మరి తిరిగి చెప్పాలి. బాలుని హృదయంలో ఎవరికన్నా చెప్పండి. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. శిక్ష దండము దానిని వానిలో నుండి తోలివేయును. శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును. Reference, can you tell me? Where is it? ఎక్కడున్నది మీరు చెప్పగలరా అండి? Proverbs 22:15. Again. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము. సామెతల గ్రంథము వాళ్ళు చెప్పాలండి, మేము అందరికీ. 22:15. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము. I'm going to ask this again sometime in the middle of the message. నేను మధ్యలో మిమ్మల్ని అడుగుతాను ఈ వాక్యం గురించి. ఇప్పుడు వర్తమానం జరుగుతున్నప్పుడే మిమ్మల్ని అడుగుతాను. You should be able to answer the reference. Make the reference. మీరు ఆ వాక్య భాగము, ఆ వాక్యం ఎక్కడుందో మీరు ఖచ్చితంగా చెప్పగలగాలి. Is that right? Is that fine? బాగుందా అండి? మీరు అడగొచ్చా మిమ్మల్ని? So therefore, use the rod of correction to drive away the foolishness from the heart of a child. కాబట్టి మీరు కర్ర తీసుకుని కొట్టి ఆ పిల్లోడిలో ఉన్న మూఢత్వాన్ని వారిలో నుంచి తోలివేయండి. How is the foolishness gone? ఎట్లాగా పోతుంది ఆ మూఢత్వం అన్నది? Rod of correction. సరి చేసే కర్ర, శిక్ష దండన. Rod doesn't mean iron rod. ఒక కర్ర అంటే ఒక ఇనుప కర్ర ఏమో అవసరం లేదు. Moses, the rod of Moses.
the staff of Moses, that the word is used like that. కర్ర, మామూలు కర్ర, అది కూడా లేదు. So the rod is, you can use a small stake. ఒక చిన్న పుల్ల తీసుకుని కొట్టొచ్చు. You can hit him on the back, వెనకాల కొట్టొచ్చు, not on the face. ముఖం మీద అక్కడ ఇక్కడ కొట్టొచ్చు, వెనకాల కొట్టండి. When we correct, do not humiliate the child. మీరు సరి చేస్తున్నప్పుడు వాళ్ళని అవమానపరచవద్దు. Okay, సరేనండి, అర్థమైందండి. do you remember being humiliated when you were a child? నీవు గుర్తుందా, నీవు కూడా చిన్నప్పుడు అవమానపరచబడ్డావు అని? Children do feel insulted. పిల్లలు చాలా బాధపడుతుంటారు, దుఃఖపడతారు. ఇంత అవమానం చేశాడు నన్ను. Not just hurt, insult. అది అవమానపరచడము మళ్ళీ ఒక గాయంలాగా అయిపోతుంది అది హృదయంలో. Okay, so we should be very careful. What is it we want the child to understand because of this correction? మనము ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబు పాప ఏమి నేర్చుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు, ఎటువంటిది సరి చేసుకోవాలని కోరుకుంటున్నావో అది స్పష్టంగా ఉండాలి. The intention is to drive away the foolishness మన inside. ఉద్దేశం ఏమై ఉంటుందంటే ఆ బాలుడు బాలికలో ఉన్న ఆ మూఢత్వాన్ని పారద్రోలి వేయాలి అని. Hallelujah. హల్లెలూయా, Praise the Lord. దేవునికి స్తోత్రము. For that we need to fear God first. దాని కొరకు మొట్టమొదటిగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. When the child sees the way we conduct ourselves, ఎప్పుడైతే పిల్లలు మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో దానిని చూసినప్పుడు they will learn from you. అది నీ యొద్ద నుంచి వారు నేర్చుకుంటూ ఉంటారు. A child imitates his parent. ఒక పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని అనుకరిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. Jesus never spoke any word of his own. యేసుక్రీస్తు వారు ఆయన సొంత మాటలు ఎప్పుడు ఏది మాట్లాడలేదు. He told that. ఆయన చెప్పాడు, I do not speak anything of my own. నా సొంతగా నేనేమి మాట్లాడను కానీ I speak only what I hear my father speak. దేవుడు నా తండ్రి ఏది మాట్లాడుతున్నాడో దానినే విని నేను అదే మాట్లాడతానని I do only what I see my father do. నేను ఏమి చేస్తానంటే నా తండ్రి ఏమి చేయడం చూస్తానో దానినే నేను చేస్తాను. That's why he taught that prayer to us. అదే ఆ ప్రార్థనని మనకు బోధించారు మనకి. Your will be done on earth as it is in heaven. పరలోకంలో నీ చిత్తము నెరవేర్చులాగున భూమి అందును మీ చిత్తము మా జీవితంలో ఇక్కడ నెరవేర్చండి ప్రభువా. We have the responsibility to fulfill his will here on the earth as he wills there. అక్కడ పరలోకంలో ఆయన ఉన్నలాగున ఆయన చిత్తం నెరవేర్చలాగా మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని మనం కూడా నెరవేర్చాలి. Because our Father is in heaven and we are his children here on this earth too, who are representing him. మన తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనము ఆయన ప్రతినిధులుగా ఈ భూమి మీద ఉండి ఆయన చిత్తాన్ని మాత్రమే మనం నెరవేర్చాలి. Hallelujah. హల్లెలూయా. Jesus had godly fear. యేసుక్రీస్తు వారు భయభక్తులు కలిగి ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు. And because of godly fear, there are things that we can see the heroes of faith in the Bible have accomplished. యేసుక్రీస్తు వారు దైవికమైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన తప్పించబడ్డారు. And similarly, because of the fear of God, the other people in the Bible, the heroes of faith, accomplished. అదే విధంగా బైబిల్లో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి విశ్వాస వీరులు కూడా దేవుని చిత్తాన్ని పూర్తి చేశారు. Hallelujah. Hallelujah. Hebrews chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్లయితే It talks about all the different heroes of faith. అనేక మంది విశ్వాసము నిలబెట్టి విశ్వాసం ద్వారా జీవించిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. I want to read verse 7. నేను 7వ వచనం చదవాలని చూస్తున్నాను. By faith, Noah, being divinely warned of things not yet seen, moved with godly fear, prepared an ark for the saving of his household, by which he condemned the world and became heir of the righteousness which is according to faith. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. Hallelujah. హల్లెలూయా. What happened to Noah? ఇక్కడ నోవాకు ఏమి జరిగింది? How was he able to
do prepare the ark? ఎలాగా ఆయన ఓడని సిద్ధం చేసుకోగలిగాడు? Why did he do it? ఎందుకు చేశాడు? ఆ ఓడని ఎలా How was కట్టాడు? it possible for him? ఎలాగా అది సాధ్యమైంది ఆయనకి? అది ఒక్కడే ఎలా కట్టగలిగాడు? What was his motivating factor, or what was the strength behind that? దాన్ని కట్టడానికి ఏది ఆయనకి ప్రోత్సాహకరంగా ఉంది? ఏ బలముతో ఆయన ముందుకు అంత పెద్ద పని చేయడానికి ముందుకు If వెళ్ళాడు? God tells you to do something, దేవుడు నిన్ను ఏదైనా చేయాలని చెప్పినప్పుడు whether you will do it or not depends on the state of godly fear అది నువ్వు or the lack of it. నువ్వు దాన్ని ఎలాగా చేస్తావంటే నీ యందు భయభక్తులు కలిగి ఉండడమా లేదా భయభక్తులు లేకపోవడమా ఉంటుంది. ఆ పనిని చేయడానికి చేయకపోవడానికి దాని మీద ఆధారపడి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Noah moved with godly fear. నోవాహు దేవుని యందు దేవుని భయభక్తులు కలిగి ఆయన ముందుకు వెళ్ళాడు. And therefore he prepared an ark. అక్కడ అతను ఒక ఓడని తయారు చేశాడు, కట్టాడు. Hallelujah. హల్లెలూయా. Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. No, let's go to Jeremiah chapter 2. Sorry. ఇర్మియా గ్రంథము Chapter 2. 2వ అధ్యాయము In verse 19. 19వ వచనం మనం చూసినట్లయితే Very strongly the word here is used here. ఇక్కడ చాలా బలంగా ఇక్కడ ఒక వాక్యము రాయబడి ఉన్నది. In the second half of it, that verse. రెండవ భాగంలో చూసినట్లయితే You have forsaken the Lord your God, and the fear of me is not in you, says the Lord God of hosts. That there is an evil and a bitter thing that you're doing. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా యెడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని అది నీవు తెలుసుకొని గ్రహించినట్లు. Hallelujah. హల్లెలూయా. Not fearing God దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవడము is evil. అది చెడుతనము. It's a bitter thing, the Bible says. బైబిల్ చెప్తుంది అది ఒక చెడుతనము చేడుతనం అని కూడా చెప్తున్నది. We might think that, oh, I believe in Jesus. మీరు అంటూ ఉండొచ్చు, నేను యేసుక్రీస్తులో నేను విశ్వాసం ఉంచుతున్నాను, I believe that Jesus is Son of God. నేను నమ్ముతున్నాను యేసుక్రీస్తే దేవుని కుమారుడు అని. The Bible says that even devil believes that there is only one God. కానీ బైబిల్ ఇంకొక విషయం కూడా చెప్తుంది, దయ్యాలు కూడా యేసుక్రీస్తే దేవుడని నమ్ముచున్నవి అని. What's the difference between what the devil believes and what we should believe as children of God? మనము దేవుని పిల్లలుగా మనము ఏమి నమ్ముతున్నాము, దయ్యాలు ఏమి నమ్మడం లేదు. ఏంటి తేడా? The difference is fear of God. తేడా ఏమైనదంటే మనకి వాటికి మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము. Amen. Amen. And if we do not have the fear of God, what God is likening us to be? Evil. మనము దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోయినట్లయితే ఏమి చెబుతున్నది అక్కడ? చెడుతనము అని చెబుతూ ఉన్నాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. Noah also, imagine there was no rain so many years ever since the beginning of the earth. ఈ భూమి సృష్టింపబడినప్పటి నుంచి అక్కడ వర్షాలు అన్నది లేదు. The Bible says the mist used to water. వాళ్ళు అక్కడ ఉన్న నీరంతటిని కూడా the mist used to come like moisture, dew used to come and ఒక water మంచు the garden. అక్కడ వారికి నీరు వస్తూ ఉండేది, అది వాళ్ళు వాడుకుంటూ ఉండేవాళ్ళు. It didn't rain from the above. No mention of rain till then. అప్పటి వరకు పైనుండి వర్షం కురిసింది అని ఎక్కడా కూడా రాయబడలేదు, వర్షం లేదు. And God is saying that I'm going to open the heavens and bring rain for 40 days. దేవుడు చెప్తున్నాడు, నేను పరలోకాలు తూములను తెరిచి నేను వర్షాన్ని కుమ్మరించబోతున్నాను భూమి మీద అని చెప్పాడు. Bring judgment upon this earth. ఆయన ఈ భూమికి ఒక తీర్పును తీసుకురాబోతున్నాను అని చెప్పాడు. Because everybody corrupted their ways. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారి మార్గాలు అక్రమ మార్గాలుగా ఉన్నాయి, చెడు మార్గాలుగా ఉన్నాయి. Noah found grace in the sight of God. కానీ నోవాహు దేవుని దృష్టికి ఆయన కృప పొందిన వాడాయను. He feared God. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. And God tells him how to build a boat. దేవుడు ఆయనకి ఆ ఓడని ఎలాగ కట్టాలి అని చెబుతూ ఉన్నాడు. Huge boat, complete blueprint about how it should be అది constructed. పెద్ద ఓడ,
పూర్తిగా అక్కడ చిత్రం ఇవ్వబడింది ఎలాగ కట్టాలి అన్నది. Not just for him and his family, ఆయనకి ఆయన కుటుంబానికి మాత్రమే కాదు గాని, but all the kinds of animals and reptiles that God is going to bring to Noah. ఆయన భూమి మీద పాకే ప్రతి ఒక్క జంతువు సృష్టింపబడినవన్నీ కూడా అందులో ఉండాలని చెబుతూ ఉన్నాడు. And Noah believed God. నోవహు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. Although he did not understand what is rain, ఆయనకి అప్పటికి అర్థం కాలేదు వర్షం అంటే ఏమై ఉన్నది అని. he honored the word of God. దేవుని యొక్క మాటని ఆయన ఘనపరిచాడు, గౌరవించాడు. And he moved with godly fear and built that ark. ఆయన దేవుని యందు భయభక్తులతో ముందుకు వెళ్లి ఆ ఓడని నిర్మాణం చేయడం మొదలు పెట్టాడు. He moved with godly fear. ఆయన దేవుని భయభక్తులతో ఆయన ముందుకు వెళ్ళాడు. So fear of God does that to us. దేవుని యందు భయభక్తులు అది మనకి చేస్తుంది. Hallelujah. Hallelujah. We begin to do the instruction of what the word of God says only when we have the fear of God. మనకి ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడే మనము దేవుని యొక్క వాక్యము ఏమి చేయమని చెప్తుందో దానినే మనం చేస్తాము. If you are not able to do what the word of God is telling to you, ఒకవేళ దేవుని యొక్క వాక్యం నీకు ఏమి చేయాలని చెప్తుందో దానిని నువ్వు చేయలేకపోయినట్లయితే, it is a clear indicator to you that there is something lacking in your fear of God. అక్కడ నీకు స్పష్టంగా ఒకటి చెబుతూ ఉన్నది, నువ్వు అది అలాగే చేయలేకపోతున్నావు అంటే నీలో ఏదో ఒక లోపం ఉన్నది అని అర్థం. And that is fear of God. అదే దేవుని యందు భయభక్తులు. అది లేకపోవడం వల్లే ఆయన ఏమి చెప్పాడో అది నువ్వు అలాగా చేయలేకపోతున్నావు. So it is not enough to say I fear God, I fear God. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పడం మాత్రమే సరిపోదు. But whoever fears God will begin to move to do His will. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు ఆయన చిత్త ప్రకారం చేయడానికి ముందుకు వెళతారు. As Noah moved to build the ark, ఎలాగైతే నోవాహు ఆ ఓడని కట్టడానికి నిర్మించడానికి ముందుకు వెళ్ళాడో అలాగన. hallelujah, hallelujah. The fear of God is not a normal common thing. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అదేదో సామాన్యమైన సాధారణమైన విషయం కానే కాదు. The Bible talks about the spirit of the fear of God. దేవుని యందు భయభక్తులు కలుగు ఆత్మ అని బైబిల్ స్పష్టంగా Isaiah 11:2 యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం మనం talks చూసినట్లయితే about the seven spirits of God. 7 ఆత్మల గురించి అక్కడ మనము చూస్తూ ఉన్నాము, అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో The spirit of the Lord shall rest upon him, the spirit of wisdom and understanding, spirit of counsel and might, the spirit of knowledge and of the fear of the Lord. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. Hallelujah. హల్లెలూయా. Spirit of the fear of the Lord. యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. Amen. ఆమేన్. And the Bible further says, బైబిల్ ఇంకా చెబుతూ ఉన్నది, His delight is in the fear of the Lord. Next verse. ఆ తరువాత వాక్యము యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును అని. Amen. ఆమేన్. Delight is in the fear of the Lord. ఆయన యొక్క ఆనందము. Imagine delight and fear going together. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము మరియు ఇంపైన వాసన రెండు కలిసి వెళ్ళడము, ఆయన ఇష్టముగా ఆయనని భయభక్తులు కలిగి ఉండడము రెండు కలిసి వెళ్తూ ఉన్నాయి. You know what fear of God does to us? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనకి ఏమి చేస్తుందో మీకు తెలుసా అండి? It says, He shall not judge by the sight of his eyes, not decide by the hearing of his ears. కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చడు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. ఈ రెండు మనకి వస్తాయి. Hallelujah. హల్లెలూయా. We keep judging people. మనము అందరినీ కూడా తీర్పు తీరుస్తా ఉంటాం. This person is like this, that person is like that.
that. ఈయన ఇలాంటోడు, ఆయన అలాంటోడు అని మనం చెప్పేసి She has done this or he has done that. ఆమె అలా చేసింది, ఆయన అలా చేశాడని చెప్తూ ఉంటాము. Why are you saying that? ఎందుకు నువ్వు అలా చెబుతూ ఉన్నావు? Based on what? దేనిని ఆధారం చేసుకుని నువ్వు అలా చెబుతున్నావు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి? Because ఎందుకంటే probably you might have seen with your eyes. నువ్వు బహుశా నీ కళ్ళతోనే చూసి ఉండవచ్చు. Probably you have heard with your own ears. లేదా నీ చెవులతోనే నువ్వు విని ఉండవచ్చు. That the person has spoken like this. ఆ వ్యక్తి అలాగా మాట్లాడారు అని. It could be a fact. అది ఒక నిజమై ఉండవచ్చు. But you are not permitted to judge based on these facts. ఈ నిజాలని బట్టి నీవు తీర్పు తీర్చడానికి నీకు అనుమతి ఇవ్వబడలేదు. Hallelujah. Hallelujah. This is what the fear of God does to us. ఇదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము మనకి నేర్పిస్తుంది. We should not judge anybody based on our own things like what we see or what we heard. మనం ఏమి చూస్తాము కళ్ళతో, ఏమి వింటాము మన చెవులతో, దానిని బట్టి మనము తీర్పు తీర్చడానికి మనకు అనుమతి ఇవ్వబడలేదు. We must take this into the presence of God. మనము దానిని ఏదైతే విన్నాము, ఏదైతే చూసాము, దానిని మనము దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వెళ్ళాలి. And receive what He is speaking in that connection. దానిని గురించి దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో దానిని మనం వినాలి, గ్రహించుకోవాలి. Hallelujah. హల్లెలూయా. You know, a woman caught in adultery was brought to Jesus. ఒక స్త్రీ వ్యభిచారం చేత పట్టబడి ఆమె యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకురాబడింది. And the people who came there said she was caught in the very act of adultery. అక్కడ వచ్చిన జనాలు వాళ్ళు ఆమె వ్యభిచారం చేయడం చూసి ఆమెను అక్కడ తీసుకొచ్చారు. And they wanted to trap Jesus to see what he would say. ఈమెను గురించి యేసుక్రీస్తు ఏమంటారో దానిని వాళ్ళు ఒక మాయోపాయంగా అక్కడ తీసుకొచ్చారు. ఆ విషయం అక్కడ పెట్టారు. They want to challenge him whether he will go according to the law of Moses or not. వారు యేసుక్రీస్తుకి ఒక సవాలుగా అంటే పెట్టాలని చూశారు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం అతను వెళ్తాడా, అసలు ఏమి చెబుతాడు ఈమె గురించి అని ఒక సవాలుని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చి ఏం చెప్తాడని వాళ్ళు ఒక వేరే రకమైన హృదయంతో వాళ్ళు అక్కడికి వచ్చారు. What the law of Moses says is you need to stone that person. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఏమి చెప్తుందంటే వ్యభిచారం చే పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టి చంపివేయబడవలను అని చెప్తూ ఉన్నది. So now they want to see what Jesus would say. ఇప్పుడు ఆ విషయమై యేసుక్రీస్తు ఏమి చేస్తారో చూడాలని వాళ్ళు నిల్చున్నారు. Jesus says stone, that means he is going against what he speaks, or ఒకవేళ యేసుక్రీస్తు ఆమెతో రాళ్లతో కొట్టి చంపవేయబడాలి అని అంటే ఆయన ఏం చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. And if Jesus says do not stone, that means he is going against the law of Moses. ఒకవేళ యేసుక్రీస్తు రాయితో వద్దు అని అంటే మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడని చెప్పాలని వారు ఎదురు చూస్తారు. Jesus himself has said that I have not come to take away the law but to fulfill the law. కానీ యేసుక్రీస్తు అన్నారు, నేను ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పాడు. So what was Jesus doing when they said that to him? అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక గుంపుగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? He was simply sitting and scribbling. ఆయన కింద నేల మీద కూర్చుని ఆయన ఇట్లా రాస్తున్నాడు వేలితోటి. He did not get up and speak immediately. ఆయన వెంటనే లేచిపోయి మాట్లాడలేదు. He was waiting to hear what his father is saying. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అక్కడ ఇట్లా గీతలు గీస్తూ, తండ్రి అయిన దేవుడు ఆయనతో ఏమి చెబుతాడో దానినే చెప్పాలి. Hallelujah. Hallelujah. After he heard from his father, he opened his mouth with the words of wisdom. ఆయన తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వినిన తరువాత అప్పుడే యేసుక్రీస్తు వారు ఆ జ్ఞానంతో కూడిన మాటలు విడుదల చేశారు. What words of wisdom! I feel very much amazed whenever I read that. నేను ఎప్పుడెప్పుడైతే అది ఆ వాక్య భాగాన్ని చదువుతానో ఎంత గొప్ప జ్ఞానంతో నింపబడిన మాటలు అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారో నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. He did not say don't stone. ఆయన నువ్వు రాయి వేయొద్దు అని చెప్పలేదు. He simply said, who is the one without sin, let him be the first one to stone. That means he is upholding that law of Moses.
Moses, అంటే మీలో ఎవరైతే ఒక్క పాపము చేయలేదో వారు మొట్టమొదట రాయిని తీసి ఆయన మీద వేయాలి అంటే ఆయన మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన పట్టుకుని ఉన్నాడు. hallelujah, హల్లెలూయా. he said stone her. ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు రాయి వేయమని చెప్పారు. But he added something greater to that, just simply stoning her. That is, the one without sin should be the first one. ఆయన రాళ్లు వేసి చంపివేయడము అన్న దానికి ఇంకొక మాటను కూడా కలిపాడు. ఎవరైతే మీలో పాపము చేయని వారు ఉన్నారో వాళ్ళు మొట్టమొదట రాయేయమని చెప్పారు. Hallelujah, హల్లెలూయా. there was not even one person without sin there. అక్కడ ఒక్క వ్యక్తి కూడా పాపము లేనివాడు అంటూ లేడు. Everybody went away one by one. అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు. And what happened to that woman? ఆ స్త్రీకి ఏం జరిగింది? Salvation. ఆమె రక్షింపబడింది. Hallelujah. హల్లెలూయా. She was amazed. ఆమె ఆశ్చర్యపోయింది. Without a word spoken to her, her life was transformed. ఒక్క మాట కూడా ఆమెను గురించి మాట్లాడకుండానే ఆమె జీవితం అంతా కూడా మార్చివేయబడింది. Hallelujah. Hallelujah. She was convicted of her sin without a word, without anybody pointing her. ఎవరు కూడా ఆమె వేలెత్తి చూపించకుండానే ఒక్క మాట కూడా అక్కడ ఆమె గురించి మాట్లాడకుండానే ఆమె జీవితంలో ఒప్పింపబడింది, రక్షింపబడింది. ఎందుకు? Because she saw the fear of God in Jesus. ఎందుకంటే ఆమె యేసుక్రీస్తు నందు దేవుని ఎడల ఉన్న భయభక్తులను చూసింది. Hallelujah. హల్లెలూయా. When we fear God, మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో we do not judge people based on what we see or what we hear. మనం ఏమి చూస్తామో దానిని బట్టి, ఏమి వింటామో దానిని బట్టి మనం తీర్పు తీర్చము. But declare what the Lord has spoken to you. దేవుడు నీతో ఏమి మాట్లాడాడో దానినే నీవు ప్రకటన చెయ్యి. Hallelujah. హల్లెలూయా. That's why fear of God is beginning of wisdom. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని. Hallelujah. Hallelujah. And that when we teach this fear of God to our children, ఎప్పుడైతే మన పిల్లలకి ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని బోధిస్తామో they will learn to depend on God's word to make the choices. వారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి వారి నిర్ణయాలు, ఎన్నికలు చేసుకుంటూ ఉంటారు. They will begin to understand, okay, this is what God is saying, therefore I will choose this. వాళ్ళు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. దేవుని యొక్క వాక్యం ఇలా చెబుతుంది కాబట్టి నేను ఇలాగ చేస్తాను అని వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. We have to teach our children to make the right choices as per the word of God. మన పిల్లలు కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా సరి అయిన మంచి నిర్ణయాలు, ఎన్నికలు చేసుకోవాలని మనం చూపించాలి, బోధించాలి. Sometimes you might say, is everything written in the Bible? మీరు కొన్నిసార్లు అనవచ్చు అన్ని బైబిల్లో రాయబడి ఉన్నాయా అని. I'll tell you, నేను చెప్తున్నాను, when situations like that came into my life, నా జీవితంలో కొన్ని పరిస్థితులు నేను what is the choice I should make? నేను ఎటువంటి ఎన్నిక చేసుకోవాలని నేను అనుకుని ఆలోచిస్తున్నప్పుడు The simplest way the Holy Spirit spoke to me. మామూలు విషయము పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడారు. And since then I have been applying that to my life. అప్పటి నుంచి నేను నా జీవితంలో అదే అనువదించుకుంటూ ఉన్నాను. If Jesus was in my place here right now, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ పరిస్థితుల్లో నా స్థలములో ఉంటే ఏమి చేస్తారు? what would Jesus do? యేసు ప్రభు ఇక్కడ నా స్థలములో నేనున్న ఈ పరిస్థితిలో ఉంటే యేసు ప్రభు అయితే ఏం చేస్తారు అని అనుకున్నాను. So when you see Jesus doing that, you choose that. నువ్వు యేసుక్రీస్తు వారు ఏదైతే చేయడం నువ్వు చూస్తావో నువ్వు దానినే నువ్వు ఎన్నుకుంటావు. If you see Jesus doing this, then do this. యేసుక్రీస్తు వారు దీనిని చేయాలని నువ్వు కోరుకున్నట్లయితే దానినే నువ్వు చెయ్యి. Hallelujah. Hallelujah. So whenever you're in a fix, put Jesus in your place. ఎప్పుడైతే నీకు అవసరమో యేసుక్రీస్తు వారు నువ్వు ఆ పరిస్థితిలో అక్కడ తీసుకురా. Hallelujah. Hallelujah. Sometimes we said, we share our problems with our friends. కొన్నిసార్లు మన స్నేహితులతో మన సమస్యలను పంచుకుంటూ ఉంటాము. And we say, what would you do in my situation? మన ఫ్రెండ్స్ ని అడుగుతాం, అంతా చెప్పి నువ్వైతే ఏం చేస్తావు ఈ పరిస్థితిలో అని అంటాం మనం. Instead of friends, begin to ask our God. నువ్వు స్నేహితురాలని అడిగే కంటే నువ్వు దేవుణ్ణి అడగడం ప్రారంభించు.
జీవించు. Hallelujah. Hallelujah. And you will see what Jesus is doing. నీవు యేసుక్రీస్తు వారు ఏమి చేస్తాడో దానిని నువ్వు చూస్తావు. And you will know that this is the way and I need to walk in it. నీవు అప్పుడు తెలుసుకుంటావు ఇదే మార్గము, దీనిలోనే నేను నడుచుకుంటూ వెళ్ళాలి అని. You will begin to move by the fear of God. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తూ ముందుకు వెళ్ళడం మొదలు To పెడతావు. do what God has spoken to you. కాబట్టి దేవుడు నిన్ను ఏమి చేయాలని చెప్పాడో దానినే నువ్వు చెయ్యి. Just like Noah moved with the fear of God to do what God has asked him to do. దేవుడు ఏమి చేయాలని చెప్పాడో దానిని చేయడానికి నోవాహు ఎలాగైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ముందుకు వెళ్ళాడో అలాగున You and I are alive today because of what Noah did that day. ఆ రోజు నోవాహు విశ్వాసంతో చేసిన ఆ విధేయతతో చేసిన పనిని బట్టే నీవు నేను ఈరోజు సజీవులుగా ఉన్నాము. Hallelujah. Hallelujah. We don't know how many people's salvation is connected to our action based on the fear of God. మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన మన క్రియల వలన ఎంతమంది రక్షణకి దేవుడు సిద్ధపరిచాడో మనకి తెలియదు. Hallelujah. హల్లెలూయా. Therefore, let us move in the fear of God. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం ముందుకు వెళ్ళదాము. May the spirit of the fear of God rest upon each one of us. యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ మన అందరి మీద నిలిచి ఉండును గాక. Hallelujah. హల్లెలూయా. Shall we just close our eyes మనం కళ్ళు మూసుకుందామా కొద్దిసేపు? and examine our own hearts? మన హృదయాలను మనం పరీక్షించుకుందాము. Are we doing things that we should not be doing? మనము చేయకూడని వాటిని మనం చేస్తూ ఉన్నామా? Or are we not doing what God wants us to do? దేవుడు మనల్ని ఏమి చేయాలని కోరుకుంటున్నాడో వాటిని చేయకుండా ఉన్నామా? That means we need to seek the fear of God. అంటే మనం దేవుని యందు భయభక్తులు పుట్టించే ఆత్మని మనం వెతకాలి. We need to seek His wisdom, ఆయన యొక్క జ్ఞానమును మనం వెతకాలి. because wisdom is to fear God. ఎందుకంటే జ్ఞానము దేవుని యందు భయభక్తులు కలిగించే ఆత్మ ద్వారానే వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Father, I thank you, God, for this time and this your word. తండ్రి, ఈ సమయం బట్టి నువ్వు మాతో మాట్లాడిన ఈ మాటని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. May the spirit of fear of God rest upon each one of us. ప్రభువా, యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ మా ప్రతి ఒక్కరి మీద మా మీద నిలిచి ఉండును గాక తండ్రి. That you may give us the wisdom to be able to even correct and impart the wisdom, the fear of God in our children. ప్రభువా, ఆ జ్ఞానం చే యెహోవా యందు భయభక్తులు గల ఆత్మచే ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ దానిని మా పిల్లలకు కూడా ప్రభా పంచి ఇచ్చినట్లుగా సహాయం చేయండి. May we take our responsibility very earnestly, Lord Jesus. ప్రభువా, చాలా జాగ్రత్తగా ప్రభువా తండ్రి మేము ఈ బాధ్యతని గైకొన్నట్లుగా మాకు సహాయం చేయండి. That we may carry and fulfill your will, what you will in heaven, O Lord Jesus. ప్రభువా, పరలోకములో ప్రభువా నీవు ఏదైతే మాకు చేయాలని నిర్ణయించావో మేము దానిని ముందుకు తీసుకువెళ్ళినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభువా. May the fear of God guide us and lead us. ప్రభా, యెహోవా యందు భయభక్తులు కలుగు ఆత్మ మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళి ప్రభువా మమ్మల్ని మార్గము చూపించును గాక ప్రభువా. In Jesus' name I pray. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.